మేడం నమస్తే అండి. ఈరోజున లక్ష్మీభారత్ మాట్లాడుతాం. ఈరోజున చంద్రబాబు ఒక నాస్తికుడు. అసలు అతని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సైగ చేస్తే ఇంకా మామూలుగా ఉండదు అని చెప్పి లక్ష్మీభారత్ మాట్లాడతాం. అసలు ఎలా చూడతారు మహిళగా ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అసలు లక్ష్మీపార్వతికి కడుపుకు అన్నం తింటుందో కంపలపడి గడ్డి తింటుందో కూడా తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారి నాస్తికుడు అంటానికి నీకే అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం ఆ దేవుడి కార్యక్రమాలకి పొట్టు వస్త్రాలతో భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి సమర్పిస్తారు. అదే ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎంపేసి వస్తున్నావు కదా, వాడు ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వెళ్ళాడా? ఏ దేవుడి దగ్గరికి వెళ్ళటం నువ్వు చూసావా? మొన్న రీసెంట్ గా కడపలో శివాలయం ప్రతిష్టకి వెళ్ళాడు. నలుగురు లేపితే లేకపోతే సన్నాసి సచ్చినాడు. ఆడితో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పోలుస్తున్నావా? ఏ రకంగా పోలుస్తున్నావు? నీకు జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేయాలనుకుంటున్నావేమో. మా చంద్రబాబు నాయుడు గారు కనుసైగ చేయకుండా ఉంటేనే అంబటి రాంబాబు నాయుడు బతుకు, జోగి రమేష్ బతుకు ఏమైంది? మా చంద్రబాబు నాయుడు గారు కనుసైగ చేస్తే వైసీపీ పార్టీని ఇంకొకసారి చంద్రబాబు గారి గురించి ఏదైనా మాట్లాడితే మహిళలందరూ నీ ఇంటికి వచ్చి దేహశుద్ధి చేస్తావు. ఆ రోజు నీకు హరికృష్ణ గారు ప్రాణభిక్ష పెట్టాడు, లేకపోతే నువ్వు రామారావు గారిని పొట్టలు పెట్టుకున్న రోజే నీవు సచ్చి చాలా సంవత్సరాలు అయ్యేది. అంటే ఎలా చూడొచ్చంటారు? లక్ష్మీభారతి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గురించే మాట్లాడటం, చంద్రబాబు వల్లే ఎన్టీఆర్ వెన్నుపోటు చనిపోయాడని చెప్పి మాట్లాడటం ఏంటి? ఎలా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారంటున్నావు. నువ్వు ఆయనకి ఏ రకంగా ఆరోగ్యపరంగా ఆయనకి ఏ రకంగా ఇంజక్షన్లు చేసి చంపావో జనాలకు మొత్తానికి తెలుసు. నువ్వు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇచ్చేయిపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయేది. ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. నువ్వు చంద్రబాబు గారు నాయుడు గారు ఇంకొకసారి మాట్లాడు, నువ్వు బతుకునంగా నువ్వు దేహశుద్ధి చేస్తావు. అంటే కనుసైగ చేస్తేనే ఇంకా మామూలుగా ఉండదు అని చెప్పి లక్ష్మీభారతి మాట్లాడటం. గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ పేరు నాని కానీ అంతా కూడా ఇంకా మేము గెలిస్తే మామూలుగా ఉండదు, రప్ప పేకలకు వస్తాం, చంపేస్తాం, ఇంకా జగన్ 2.0 చూపిస్తాం అంటా ఉన్నారు. మరి ఎందుకని అంటారండి? అధికారంలో రాకపోతేనే వీళ్ళు ఇలా మాట్లాడటం. ఒకవేళ అధికారం ఇస్తే ఏం చేస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి కనుసైగ చెయ్యాలేమో. ఆ చంద్రబాబు నాయుడు గారు జోలికి వస్తే ఆ రోజు నీ రాష్ట్రం నీ అధికారంలో ఉన్నప్పుడే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఏమీ చేయలేకపోయావు. ఇవాళ మా చంద్రబాబు నాయుడు గారు కనుసైగ చేస్తే చూసుకున్నాం. మీ జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేయమనండి. మా చంద్రబాబు నాయుడు సారు ఒక్క 5 నిమిషాలు ఆయన ప్రశాంతంగా ఏమీ మాట్లాడకుండా ఉంటేనే మా తెలుగుదేశపు శ్రేణులు మొత్తం వైఎస్ఆర్ పార్టీకి చుక్కలు చూపిస్తారు. అంటే చంద్రబాబు హెరిటేజ్ ద్వారానే కల్తీ చేశాడు, చంద్రబాబు అసలు కల్తీ చేశాడు తిరుమల లడ్డు అని చెప్పి కూడా లక్ష్మీభారతి మాట్లాడుతుంది. ఏంటి అసలు పెట్టుబడుల రూపంలో దోచుకోవడానికి చంద్రబాబు చేశాడు అంటున్నారు. మరి పెట్టుబడుల రూపంలో చంద్రబాబు గారు దోచుకోవాల్సిన అవసరం లేదు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన పని. హెరిటేజ్ అనే సంస్థ చాలా పెట్టుబడులు కానీ బాగా ఆకర్షిస్తుంది. 200 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థ. దానికి కల్తీ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వెంకన్న స్వామిని నమ్ముకున్న కుటుంబం. ఆ వెంకన్న స్వామి లడ్డూని కల్తీ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు. లక్ష్మీపార్వతి నేను బతికున్నాను, జనాల్లో ఉన్నాను అని ఏదో రకంగా దాన్ని చూడాలని చంద్రబాబు గారి పేరు తీసుకొస్తుంది. అలాంటి మనిషికి సమాధానం చెప్పడం కూడా వేస్టే. అంటే చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసమే ఇలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటాం, రాజకీయం కోసం వాడుకుంటున్నాడు. ఇదే విధంగా వేరే మతాల్లో కానీ జరిగితే చంద్రబాబుని దేశ బహిష్కరణ కూడా చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారిని దేశ బహిష్కరణ చేస్తానికి చంద్రబాబు గారు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని చేయట్లేదు. ఆయన ఇలవేల్పే వెంకటేశ్వర స్వామి ఆ దేవుడిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఆయన దేవుడి మీద అబద్ధం చెప్పి ఆయన రాజకీయ లబ్ధి పొందక్కర్లేదు. అదే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పోయినసారి వెంకటేశ్వర స్వామి ఇదే ఇంట్లో ఇది చేయించుకున్నాడు కదా. దేవుడి దగ్గరికి ఆయన వెళ్ళకుండా దేవుణ్ణి ఆయన కాళ్ళగాడికి రప్పించుకున్నాడు కదా. ప్రసాదం పెడితే తినకుండా ఇట్లా పక్కన పడేయడం వాళ్ళ ఆవిడ భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేశారు. అక్షంతలు వేస్తే కూడా ఇట్లా దులుపుకొని పోయాడు. అలాంటిది బాబుది మా చంద్రబాబు గారు కాదు. కుల బహిష్కరణ ఎలా చేస్తారు? దేశ బహిష్కరణ చంద్రబాబు గారు అదే మన క్రిస్టియన్స్ ప్రకారం వెళ్ళినప్పుడు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం చేస్తారు. రంజాన్ అప్పుడు ముస్లింలతో పాటు నమాజ్ చేస్తారు. ఏ రకంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని బహిష్కరణ చేయాలనుకున్నారు? మీరు ఎన్ని కోతలు కోసినా కూడా చంద్రబాబు గారిని ఇంచి కూడా కదిలించలేరు. మేడం మరి ఈ రోజున ఓడిపోయిన 20 నెలల తర్వాత మళ్ళీ ఈ రోజున కొడాలి నాని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబుని కలిసిన సమయంలో ఈ రోజున రెడ్ బుక్కి ఎవరో భయపడరు లోకేష్, నీకు నువ్వే భయపడాలి, జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా సరే నువ్వే భయపడాలి, జగన్మోహన్ రెడ్డి తన బుక్లో జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకుని నువ్వే భయపడాలని చెప్పి సినిమా
డైలాగ్ రూపంలో కొడాలని మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? కొడాలని నువ్వు మా బాలయ్య బాబు డైలాగ్ చెప్తున్నావు, అది నీకు వర్తించదు. ఎందుకంటే ఎవరికి ఎవరు ఎదురు వెళ్ళినా కూడా వాళ్ళకే అన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. లోకేష్ గారు రెడ్ బుక్లో పేరు రాసుకున్నందుకే వీడు అన్నాడు కదా అంబటి రాంబాబు గారు, మా ఇంటి కుక్కలు కూడా భయపడవని. ఇవాళ లబలబా ఆడతా మళ్ళా కుల ప్రస్తావన తీసుకొచ్చాడు, కాపులను కూడా తీసుకొచ్చాడు. నువ్వు లోకేష్ గారికి భయపడినప్పుడు నువ్వు ఆ రోజు ముంబై వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేసుకున్నందుకు ఎట్లా నటించావు? ఇవాళ నీ నోరు లెగుస్తుంది కదా, నీ పాపం పడిందే, నెక్స్ట్ నువ్వే అవుతావు కొడాలని. అంటే ఏంటి మేడం గారు, ఈ రోజున ఓడిపోయిన తర్వాత ఇలా ప్రజల్లోకి వచ్చి మన ప్రజల గురించి ఆలోచించకుండా పక్క పార్టీ వాళ్ళని వ్యతిరేకంగా ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వీళ్ళు మేము బతికున్నాము, మేము ఇక్కడ ఇంకా కొడాలి నాని అనే క్యాండిడేట్ గుడివాడలో ఉన్నాడు అని స్థానికులకు చెప్పుకోవడానికే ఈ ప్రచారం. నువ్వు గత 5 సంవత్సరాలుగా, అంతకుముందు 5 సంవత్సరాలు కూడా నువ్వు నీ గుడివాడకి ఏం చేసావు? ఇప్పుడు ఎలా ఉంది గుడివాడ, ముందు బిఫోర్ ఎలా ఉంది గుడివాడ? నువ్వు ప్రజల్లో ఈ అభివృద్ధి చూస్తే నువ్వు తట్టుకోలేకే ఏంటో జగన్మోహన్ రెడ్డి పుస్తకం, జగన్మోహన్ రెడ్డి పేరు రెడ్ బుక్లో రాసుకున్న లోకేష్ గారికి ప్రమాదం, లోకేష్ గారు అది రాసుకోపోయినా ప్రమాదం అంటున్నావు. నువ్వు ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంది మాకు, ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు? మీ కాళ్ళు చేతులు ఎరగొట్టే టైం దగ్గరలోనే ఉంది. అంటే ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళంతా వైసీపీ నాయకులంతా కూడా ఇలా మాట్లాడటం, వ్యంగ్యంగా మాట్లాడటం, ప్రభుత్వం ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా సరే ఇంకా డెవలప్మెంట్ ఏం చేయట్లేదని చెప్పి మాట్లాడటం. నిన్న బిఆర్ నాయుడు వీడియోలు కూడా సోషల్ మీడియాకి చాలా ప్రచారం అవుతూ ఉన్నాయి. మరి అది ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు బిఆర్ నాయుడుతో పెట్టుకున్నారు, వీళ్ళకి ముందు ముందు చాలా సినిమా చూపిస్తాడు. బిఆర్ నాయుడు వదిలిపెట్టే రకం కాదు. ఎవరు ఏ రకంగా ఫ్రాడ్ చేశారు, ఏ రకంగా దాన్ని వీడియోని గ్రాఫింగ్ చేశారో బిఆర్ నాయుడు మొత్తం తెలుస్తాడు. అంటే ఎలా చూడొచ్చు అంటారండి? అంటే వాళ్ళు చేసే వీడియోస్ కానీ, వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియా వేదిక ప్రచారాలు కానీ ఏంటి, అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలుగా అది మనము చిన్న పిల్లాడైనా అది తప్పుడుదని గ్రహించగలరండి. ఎందుకంటే బిఆర్ నాయుడు చేసింది గ్రాఫ్ ఎలా ఉందంటే, లోపల ఆవిడ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు గ్రీన్ శారీ, మళ్ళీ కార్ ఎక్కేటప్పుడు బ్రౌన్ కలర్ శారీ అలా పెట్టారు. ఒక లేడీని హక్ చేసుకున్నట్టు పెట్టారు. అది అంబటి రాంబాబు గారి వీడియో. ఆయన కన్యా సుకన్యాలు అని అంటాడు కదా, ఆవిడ వీడియోని బిఆర్ నాయుడు గారు మొహం పెట్టి చేశాడు. అది జనాలు ఊరికినే తెలుసుకుంటున్నారు. మీరు 5 రూపాయలు పేటీఎం బ్యాచ్లు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళకి పేటీఎం బ్యాచ్ పెంచారు కదా, 2000 3000 ఇస్తామన్నారు కదా. మీ పేటీఎం బ్యాచ్ డబ్బులకు కక్కుర్తుపడి బిఆర్ నాయుడు గారి మీద ఇట్లా అసభ్యకరమైన చిత్రీకరణ చేశారు. అంటే ఏంటి, వైసీపీ నాయకులే ఇలా టార్గెట్ చేసి పలానా నాయకుడు డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నానికి వచ్చి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మొన్నటిదాకా కల్తీ వ్యవహారం చూస్తున్నాం. మరి ఆయన బోర్డు చైర్మన్గా ఉన్నారు. మరి ఆయన ఇలా చేస్తేనే ఇలా ఇంకా తగ్గిపోతారన్న కాన్సెప్ట్ అని చేస్తున్నారా? అంటే కల్తీ వ్యవహారం, లడ్డు కల్తీ వ్యవహారం జరిగింది. దాన్ని జనాలు ఇప్పుడు అన్ని మత గురువులు అందరూ దాన్ని ఖండిస్తున్నారు. దానికి క్షమాపణలు చెప్పమంటున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్పే అలవాటు లేదు కదా, దాన్ని డైవర్ట్ పాలిటిక్ లాగా చేయడానికి బిఆర్ నాయుడు గారి మీద ఇది వదిలేరు. అంతేగాని మీరు ఎంత చేసినా సరే జనాలు నమ్మే స్థితిలో అయితే లేరు.